హలో అండి, నమస్తే. ఇదొక మంచి వీడియో అనుకుంటున్నా. మళ్ళీ వీడియో ఏంటో చూసేద్దామా. ఇక్కడ చెప్తున్నా అనమాట, ఒక రెసిపీ చూపిస్తున్నా మీకు. ఆ రెసిపీ ఎందుకు అనుకోకుండా చేయాలనిపించింది, తినాలనిపించింది, అందుకే అలా ట్రై చేసా. పర్లేదు, బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి అనే చెప్తా. ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా. ఆంధ్రాలో అయితే కర్జికాయలు అంటారు. మరి నేను బెంగాల్లో ఉన్నా అని చాలామందికి తెలుసు, మన వీడియోస్ చూసే వాళ్ళకి. ఇక్కడ ఏదైనా తినాలి అనిపించినప్పుడు అలా ట్రై చేస్తుంటా. నచ్చింది ఓకే అంటే మీరు ట్రై చేయండి అని చెప్పా. ఇంతకీ నా వీడియోస్ చూసి ఎవరైనా ఏదైనా ట్రై చేశారా డెఫినెట్గా కామెంట్ చేయండి, ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక్కడ కర్జికాయలకు వచ్చేసి బెల్లం, బొంబాయి రవ్వ, ఇంకా డ్రై ఫ్రూట్స్ అలా చూస్తూ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్లో, నేను నెయ్యి చేయలేదు ఇంకా. నెయ్యికి తీసి పెట్టాం మీగడ అనేది, ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేయలేదు. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, నెయ్యి ఎలా చేస్తా అనేది. ఇంతకుముందు చేశాను, మళ్ళీ అలా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఆ ఆయిల్లో అయితే డ్రై ఫ్రూట్స్ అలా వేయించాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాక ఇందులో పిండిలో కొంచెం బొంబాయి రవ్వని కలుపుతున్నాను నేను. బొంబాయి రవ్వ కొంచెం అంటే వేడి చేసిన ఆయిల్ రెండు మిక్స్ చేసి, ఇక్కడ ఫోన్ రొటేట్ అవుతుంది నేను చూసుకోలేదు. ఇలా ఆయిల్ వేసి కలిపాక కొంచెం ఇలా పిండి పిసికితే ముద్ద కట్టాలన్నమాట. ముద్ద కడితే అది ఓకే, రెడీ అయినట్టు. ఇంకా అలా మళ్ళీ ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో బొంబాయి రవ్వ, అంటే నేను పిండి ముందుగానే తడిపి పెట్టుకున్నా. ఇప్పుడు బౌల్లో కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని అలా కొంచెం రెడ్ అంటే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా బొంబాయి రవ్వ కొంచెం వేగిపోయిన తర్వాత ఒక 8-10 మినిట్స్ పడుతుంది బొంబాయి రవ్వ వేయించుకోవడానికి. ఆఫ్టర్ తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను కాజు, బాదం, ఇలాచీ వేసుకున్నాను. ఈ మూడే పర్లేదు, ఇప్పటికి ఇవి ట్రై చేద్దాం అని ఇక్కడ బాగా ఇవి కొంచెం వేయించాక మళ్ళీ ఒక చల్లార్చి అవి కూడా మిక్సీ పట్టాలి. డ్రై ఫ్రూట్స్ కూడా మళ్ళీ మిక్సీ పట్టాక చూపిస్తాను మీకు. ఈ ఆయిల్ మిగిలింది కదా, ఇందులో మళ్ళీ కొంచెం కొబ్బరి పొడి కూడా, పచ్చి వాసన ఉంటుంది కొబ్బరి అన్నట్టు నేను కొంచెం కొబ్బరి వేస్తున్నా. ఇక్కడ వీడియోస్ ఒక చేయితో తీస్తున్నా, ఒక చేయితో చేస్తున్నా, కష్టం అవుతుందని ఇంకా కొంచెం మీకోసం అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసి అక్కడ ఫోన్ పక్కన పెట్టి ఇక్కడ చేస్తున్నా. బెల్లం అయితే కొంచెం అంటారు బాగా దంచుకోవాలి, చిన్నగా దంచుకొని మిక్సీ పట్టాక చూపిస్తున్నా మీకు. ఏమేమి మిక్సీ పట్టాలంటే కొబ్బరి, బొంబాయి రవ్వ, డ్రై ఫ్రూట్స్, బెల్లం, ఈ 4 మిక్సీ కొట్టాలి. మెత్తగా మిక్సీ కొడితే బాగుంటుంది. ఇంకా ముందుగానే పిండి తడిపి పెట్టుకున్నా అన్నా కదా, అలా పిండి కొంచెం బాగా కర్జికాయకి ఎంతైతే సరిపోతుందో అంత ఇలా పెట్టుకొని నేను అయితే ట్రై చేస్తున్నా. కానీ బాగా వచ్చింది. అంటే బొంబాయి రవ్వ, డ్రై ఫ్రూట్స్, బెల్లం అన్నీ హెల్తీనే, అన్హెల్తీ ఏదీ లేదు కాబట్టి బాగున్నాయి. మంచిగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ట్రై చేసా. అక్కడక్కడ కొన్ని పోయాయిలే అండి. నేనైతే ఒక 10 అయినాయి నా కర్జికాయలు. అంత పిండి ఏం చేసావు మళ్ళీ అంటారేమో మీరు. ఏం చేయలేదండి, వేరే వాళ్ళు చేసుకుంటా అంటే ఇంకా అక్క నాకు అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇస్తుంటుంది, అరిసెలు అలా ఏదో ఇచ్చినప్పుడు. ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే అది కొంచెం డిజైన్ లాగా కనిపిస్తుంది అన్నట్టు అలా చేస్తున్నా. మీకు ఓకే, మాకు అలా డిజైన్ కావాలి అంటే ఓకే చేసుకోవచ్చు, బాగుంటుంది డిజైన్. అంటే కర్జికాయలో వచ్చే అచ్చు ఉంటుంది కదా, ఆ అచ్చుతో పని లేనట్టు ఇలా ఫోల్క్తో చేసామనుకో మంచిగా ఉంటుంది. ఆయిల్లో అంటే లీక్ అవుతుందేమో అంటే లీక్ ఏం అవ్వదు, జస్ట్ కొంచెం ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే లీక్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే నేను చేసుకున్న ఒక 10-15 కర్జికాయలు అయినాయి నాకు. ఇంకా అలా కొన్ని అలా వేయించాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. అప్పుడైతే నేను ఇక్కడ ఆయిల్ కూడా లైట్ తీసుకున్నా, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే కొన్నే కదా, కొంచెం క్వాంటిటీని అన్నట్టు కొన్ని తీసుకున్నా. ఇదే అండి, సింపుల్గా చేశాను. మీరు ట్రై చేయండి అనే చెప్తాను, ఎందుకంటే బాగా వచ్చాయి. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ పెట్టుకొని వీడియోని పాజ్ చేసుకుంటే చూడండి. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది, అదే చెప్తున్నా మీకు. మీరు ట్రై చేయండి, మంచిగా ఉన్నాయి, ఇష్టంగా తింటారు పిల్లలు అని కూడా చెప్తున్నాను. ఇంతకీ ఎంతమంది ఈ వీడియోని చూసాక ట్రై చేశారో డెఫినెట్గా వీడియో కింద మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటా బాయ్. అవును, ఇంతవరకు వీడియో చూసారుగా, ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.